నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం। బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావు సంతోష్ రావులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు। కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి ఈ కీలక నేతలే ముఖ్య కారణమని ఆరోపించారు। కేసీఆర్ కు తిండి డబ్బు మీద యావ ఉండదు, తరతరాల తరగని ఆస్తిని తెలంగాణ ప్రజలకు ఇచ్చారని చెప్పారు। బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు చేశారు। కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు సంతోష్ రావులకు భాగం ఉందంటూ పెద్ద బాంబే పేల్చారు। కేసీఆర్ దేవుడని అలాంటి వ్యక్తిపైన సిబిఐ ఎంక్వైరీ చేయడం దారుణమన్నారు। తొలిసారి తనపై పార్టీలో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల పేర్లు బయటపెట్టారు। భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు। కేసీఆర్ పై ఆరోపణలు రావడానికి ఇద్దరు ముగ్గురు నేతలే కీలకమన్నారు। వారిలో హరీష్ రావు ముఖ్యమని, సంతోష్ రావు కూడా ఉన్నారన్నారు। హరీష్ రావు సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు। ముగ్గురి వల్ల తన తండ్రిపై మరకలు పడుతున్నాయన్నారు। మా నాన్న పరువు పోతే నాకు బాధగా ఉండదా అని ఆవేదన వ్యక్తం చేశారు। మీడియాతో మాట్లాడుతూ కవిత కంటతడి పెట్టారు। కోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా। కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది। అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను। ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు। ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారు మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, పెద్దసారి దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు। ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే। బగ్గుమనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట, ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదు బాబు। తెలంగాణ ఈసీల విషయంలో ఎంతగా మోసం చేస్తున్నారు। ఫస్ట్ ఏమో బిల్లు పెడతారు, మేమందరం బిల్లు పెడితే టైంపాస్ చేసి 1.5 year తర్వాత బిల్లు పెట్టిరు। బిల్లు పెడితే కనీసం గవర్నర్ దగ్గర పోరు, కనీసం రాష్ట్రపతి దగ్గర పోరు। కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు, డబ్బు ధ్యాస ఉండదు, ఉండేది ఒకటే కేవలం తెలంగాణ ధ్యాస। నేను దాదాపుగా 2006 నుండి యాక్టివ్గా పాలిటిక్స్లో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను। అప్పటి నుంచి కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది। ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతూ ఉన్నది। ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్ళి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం, ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు। వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను। వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు। బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాడవాడల గణనాథుడు కొలువు తీరాడు। ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన మండపాల్లో వివిధ రూపాల్లో లంబోదరుడు పూజలు అందుకుంటున్నాడు। గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు। వినాయక చవితి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు। ప్రతి ఇంట్లోనూ పిల్లల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు। పలు వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। అదేవిధంగా గ్రహం కారణంగా నిమజ్జనానికి ఈ ఏడాది ఎక్కువ మంది 9 రోజులతో సరిపెట్టుకున్నారు। ఈ నెల 7న రాత్రి 9 గంటల 50 నిమిషాల నుంచి చంద్రగ్రహణం ఉంది। దీంతో 13 రోజులు ఈ
21 రోజులు వినాయక ఉత్సవాలు నిర్వహించడానికి వీలు పడదని, చంద్రగ్రహణం ముందే నిమజ్జనోత్సవాలు చేసుకోవాలని పంచాంగకర్తలు ఇప్పటికే సూచించారు. దీంతో జిల్లాలో నిమజ్జనం 9 రోజున చేపట్టాలని నిర్ణయించుకొని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా భక్తులతో పూజలు అందుకుంటున్న గణనాథుడు గంగముడికి చేరుతున్నాడు. పలు చోట్ల వినాయక నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు వినాయకుడి విగ్రహాలు శోభయాత్రగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా, దీనుల పాలిట గణపయ్యా, దిక్కు మొక్కు నీవేనయ్య గణపయ్యా. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా, దీనుల పాలిట గణపయ్యా, దిక్కు మొక్కు నీవేనయ్య గణపయ్యా. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా. ఆర్యనగర్ కాలనీ నుంచి ఈ యొక్క మహాగణపతిని ఈ సంవత్సరము మేము ప్రతిష్ఠించుకున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. స్పెషల్ ఎఫెక్ట్ గా మేము ఈ క్రేన్ ద్వారా వినాయకుడిని తీసుకెళ్తున్నాము. కానీ ఎంత చాలా బాగా ఉందంటే అంత మంచిగా అనిపిస్తుంది. మాకు వర్షాలు కూడా తగ్గిపోయినాయి. మేము కామారెడ్డి వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరము కలిసి మంచివి పాడి పంటలతో మంచిగా ఉండాలని చెప్పి ఈ భగవంతుని కోరుకున్నాము. ఆ విధంగా మంచి వర్షాలు కూడా తగ్గిపోయినాయి. మనకు చాలా ఆనందంగా ఉంది. కామారెడ్డి వాసులందరూ అందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ మొదటి సంవత్సరం మేము మంచిగా ఈ యొక్క కార్యక్రమాన్ని దివ్యం చేసుకుంటున్నాము. తల్లి మట్టితో చేసిన చిట్టి గణనాథుడు నువ్వేనయ్యా, తల్లి పోసిన ప్రాణము నీదయ్యా, తల్లి పోసిన ప్రాణము నీదయ్యా. ఎవరన్నా వస్తే రానియకని చెప్పి గలమ దగ్గర నిన్ను కావాలి ఉంచంగా శివుడే వచ్చి నీ శిరసు ఖండించే, శివుడే వచ్చి నీ శిరసు ఖండించే. పార్వతమ్మ వచ్చి చెప్పగా పరమశివుడే గోసరిల్లేనో, గజరాజు తలను అతికించి నిన్ను గజముఖ దేవుడు చేసేనో. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా, దీనుల పాలిట గణపయ్యా, దిక్కు మొక్కు నీవేనయ్య గణపయ్యా. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా. ఏటేట నవరాత్రి మహోత్సవాలకు ఊరు వాడల్లోన నిన్ను నిలుపుకొని నిష్టనేమాలతో నిన్ను పూజించేరు, నిష్టనియమాలతో నిన్ను పూజించేరు. పరమ భక్తితోని పాలకాయలు కొట్టి శరణు శరణు అంటూ వేడుకొందురయ్య కరుణాల మా తండ్రి కరిముఖ దేవా, కరుణాల మా తండ్రి కరిముఖ దేవా. ముక్కోటి దేవుళ్ళే కొలిచేరంట మేమెంత టోళ్ళము గణపయ్యా, ముందు పూజల తండ్రి గణపయ్యా, మా ముత్యాల దొర నీవే గణపయ్యా. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా, దీనుల పాలిట గణపయ్యా, దిక్కు మొక్కు నీవేనయ్య గణపయ్యా. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా. భాద్రపద శుద్ధ చవితి పండుగ నాడు బలగొప్ప వేడుక నీదేనయ్యా, పుడమిన ఎక్కడ చూడు పూజలు నీకయ్యా, పుడమిన ఎక్కడ చూడు పూజలు నీకయ్యా. ఏకదంతా నీకు లోకమంతా పూజలు, ఎలకోటి భక్తుల ఎనలేని సేవలు, ఎన్నో తీర్లుగా పళ్ళు పలహారాలు, ఎన్నో తీర్లుగా పండ్లు పలహారాలు, కుప్పాలు కుప్పాలు కుడుములు, నీకు ఇష్టమైన పిండి వంటలు, కష్టాలు తొలగించే మా తండ్రి నీకు నవరాత్రులందు కొలుపులు. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా, దీను
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్ల చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నేటి విఠలరావు మాట్లాడారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల జీవిత భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దేశంలో 4 రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగిందని గుర్తు చేశారు. మరో 2 రాష్ట్రాలు ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ బాధితులు అది జగదీష్ ధన్కర్ నుంచి 98 దాకా రాజస్థాన్ లో ఎమ్మెల్యేగా ఉన్నా. అయ్యా నువ్వు నిన్నటి దాకా ఉపరాష్ట్రపతిగా ఉన్నావు, నీకు వచ్చి అని చెప్పి పెన్షన్ హైక్ ఉద్యోగులుగా మనం సర్వీస్ లో ఉన్నాము అంటే ఈ సర్వీస్ అంతా ప్రభుత్వానికి అందించినట్టే. కాబట్టి కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది చాలా ఒక మరణ శాసనంగా నేనైతే భావిస్తా ఉన్నాను. మిత్రుడు చెప్పినట్టు మేము సిపిఎస్ లో ఉంటామని చెప్పని అన్నారు. ఆగస్టు 23 అటరకు అందరూ స్పందించాల్సిన బాధ్యత ఉంది. మన పేరు ఇంట్లో వస్తా ఉంది. మాకు ఇవన్నీ వెళ్తారా కార్యక్రమం ఖచ్చితంగా ఉద్యమం కొరకు మీ సిఎస్ కేటాయించండి. మీ ఉద్యమాల కొరకు మేము ఇవాళ జీపీఎఫ్ కావచ్చు. అధ్యక్షులు గౌరవ కో చైర్మన్ అండ్ విఠలరావు గారు. కామారెడ్డి జిల్లాను వర్షాలు వణికిస్తున్న వేళ పోచారం ప్రాజెక్టు ఒక కీలక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. భారీ వరదలతో వాగులు వంకలు పొంగి పొర్లి ప్రాజెక్టులోకి నీరు అధికంగా చేరింది. గరిష్టంగా 70,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు 1,82,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకొని నిలబడడం ఆశ్చర్యం కలిగించింది. తెలంగాణలో భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. చెరువులు కట్టలు తెగిపోయి ప్రవహించాయి. 43 సెంటీమీటర్ల వర్షపాతంతో ఎక్కడా లేని వరద నీరు జిల్లాలో ప్రవహించింది. ఏ చెరువుకి ఎప్పుడు గడ్డి పడుతుందో అర్థం కాక అధికారులు టెన్షన్ పడిపోయారు. జనజీవనం స్తంభించిపోయిన వేళ ఒక ప్రాజెక్టు పైన అందరి భయం నెలకొంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యాంకు సామర్థ్యానికి మించి వరద నీరు పోటెత్తడంతో గేట్లు తెరిచి ఉంచిన డ్యాం పై నుంచి వరద ఉప్పొంగింది. భయానకంగా ప్రవహిస్తున్న వరదతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో నిద్రపోలేదు. అయితే భారీ వరదలు సైతం ఈ డ్యాం తట్టుకొని నిలబడింది. నిజాం హయాంలో 103 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు దెబ్బతింటుందోనని స్థానిక ప్రజల్లో భయం నెలకొన్నా చివరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా నిలిచింది. ఇప్పుడు ప్రకటనలు.
కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. పొలం పనుల్లో బిజీగా ఉండాల్సిన రైతులు యూరియా కోసం సాగుకు దూరం అవుతున్నారు. అదనపు ఎరువులు దొరకక పంటలకు నష్టం వాటిల్తుందనే ఆందోళనతో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. అధికారులు టోకెన్లు ఇచ్చినప్పటికీ ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో రైతులకు సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు భారీగా తరలి వచ్చి నిరసన తెలిపారు. రైతులకు అధికారులు సరిపడా యూరియా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం ప్రతిరోజు పంపిణీ కేంద్రం వద్ద ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యూరియా గురించి అధికారులను అడిగితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట పెద్ద చెరువుకు మళ్లీ ప్రమాదం పొంచి ఉంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి చెరువు గట్టు మీద గొయ్యి పడింది. దీంతో ఆయకట్టు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల చెరువుకు మళ్లీ ప్రమాదం పొంచి ఉంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి బీపేట చెరువు కట్ట మీద పెద్ద గుంత ఏర్పడింది. చెరువు కట్టపై ఏర్పడిన గుంతతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు గుంత ద్వారా నీటి ప్రవాహం వస్తుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం ఇలా ఇలా గుంతలు వచ్చినాయి, లేకుంటే లీక్ రాత్రి వర్షం ఎంత ఇంత సినుకోటదనా. సరేనండి, ఇక పెద్ద పొక్క అయింది, చేయరా బాగానే పడ్డది. కొంచెం ఇప్పుడు టైం 12 అవుతుంది, మ్యాక్సిమం పావుదొక్క కష్టం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించిన వాలంటీర్లు, జేసీబీ యజమానులు, డ్రైవర్లు, శానిటేషన్ సిబ్బందిని పట్టణ పోలీస్ స్టేషన్లో సన్మానించారు. ఈ మేరకు వారికి మెమెంటోలను అందజేశారు. ప్రాణాలు పణంగా పెట్టి వరదలో చిక్కుకున్న వారిని రక్షించాలని ఎస్పీ గుర్తించి సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.
కావే ఏ విధంగా మేమున్నామంటూ చైతన్యవడానికి చైతవన్నా ఈ పాట మీరు ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లు వాలంటీర్స్ని ఈరోజు విందుకి పిలిచిన కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే ఏఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, మిగతా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వేదికలో గత వారంలో మొన్నటి రోజున ఒక భయంకరమైన వరదలు కామారెడ్డిని అలుముకున్నాయి. మునుపెప్పుడు చూడని విధంగా గత 30-40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ ఎరుగనంత భయంకరమైన వరదతోటి మనం కోలుకొని బయటకు వచ్చినాము. ఇందులో పోలీస్ వాళ్ళుగా మేము డ్యూటీ చేయాల్సిందే, మా డ్యూటీ అది. కానీ జేసీబీ ఆపరేటర్లు నిజంగా ఐ సెల్యూట్ దెమ్. చాలా కష్టపడి అంత నీళ్ళల్లో కూడా వాళ్ళు మాతో ఉండి రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. కొంతమంది బాన్స్వాడ రీజన్ నుంచి రాలేకపోయినారు. బట్ ఉన్న వాళ్ళని ఎల్లారెడ్డి నుంచి అండ్ కామారెడ్డి నుంచి వాళ్ళని పిలిపించినాము. ఇదే కాకుండా చాలామంది వాలంటీర్స్ కూడా ఈ షెల్టర్ హోమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మిగతా డిస్ట్రిబ్యూషన్ కానీ, రోడ్డు మీద డ్యూటీ చేస్తున్న వాళ్ళకి కొంత వాటర్ ప్యాకెట్స్ కానీ, ఫుడ్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేరు కూడా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అండ్ ముఖ్యంగా జేసీబీ ఆపరేటర్లు అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ని ఆ వరదలో తీసుకొచ్చి అది కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది అక్కడ. అయినా కూడా వాళ్ళకు అది లెక్క చేయకుండా కేవలం ప్రజల ప్రాణాలే ముఖ్యమనే సెల్ఫ్లెస్నెస్ యాటిట్యూడ్ తోటి రావడం నాకు చాలా నచ్చింది నాకు అది. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున కూడా, నా తరఫున కూడా స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళకి ఒకసారి సన్మానించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కామారెడ్డి పీపుల్ ఆల్సో మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. జేసీబీ 15 లక్షలు ఉంటుందా కాస్ట్? 30-40 lakhs ఒక వస్తువుని వాళ్ళు వాటర్లో తీసుకెళ్ళిపోయినారు కేవలం ప్రజల కోసము. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కొక్కరిగా వాళ్ళని పిలుద్దాము. థ్యాంక్ యూ. టీపీయూఎస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సామూహికంగా మన పాఠశాల మన ఆత్మగౌరవ ప్రతిజ్ఞ చేశారు. మన పాఠశాలను మనమే పరిశుభ్రంగా ఉంచుతూ పాఠశాల ఆస్తులను పరిరక్షిస్తూ విజ్ఞానంతో పాటు వ్యక్తి నిర్మాణం, సామాజిక స్పృహ కలిగి ఉంటామని, కుల మత జాతి వివక్ష లేని వ్యక్తుల నిర్మాణం, పాఠశాల సంస్కృతి సంప్రదాయాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. మన పాఠశాల మరియు ఉపాధ్యాయులం ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం మరియు వాటిని వివేకవంతంగా ఉపయోగిస్తాము. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన అఖిల భారతీయ స్థాయిలో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ దేశవ్యాప్తంగా 150,000 పాఠశాలల్లో ఈరోజు మన పాఠశాల మన ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో పాఠశాలల బలోపేతం, అదేవిధంగా విద్యార్థులకు నైతిక విలువలను సంపాదించేటువంటి క్రమంలో పాఠశాలలన్నిటి కూడా విద్యార్థుల యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ప్రతి పిల్లవాడు పాఠశాలని ఒక దేవాలయంగా పరిగణించాలి అనేటువంటి సంకల్పంతో పాఠశాల నా దేవాలయం అనేటువంటి దృఢ సంకల్పాన్ని విద్యార్థుల్లో కల్పించేటువంటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.